ఇదే మెయిన్ ఎంట్రన్స్ మనకి. ఇది ముందర చెప్తున్నా, ఇది ఓల్డ్ రూట్, న్యూ రూట్ కాదు. ఇట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక కర్ర మనకి 20 రూపీస్. అంటే వెయిటింగ్ లిస్ట్ సమ్మర్లో అయితే కనుకేమో మనకి 3 days 4 days కూడా ఉంటుంది. ఇక్కడ కొండ ఎండ పడుతుంది, ఇక్కడేమో చల్లగా ఉంది. సో జై మాతాది అండి అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ విత్ శంకర్ #TTS. సో ఇప్పుడే నేను RFID కార్డ్ తీసుకున్నాను. దర్శనానికి స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే నిహారిక కాంప్లెక్స్లో అకామిడేషన్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు RFID వాళ్ళ కౌంటర్లో. లేకపోతే కనుక బస్ స్టాండ్ దగ్గర కౌంటర్ ఉంది నాన్ నిహారిక కాంప్లెక్స్ అకామిడేషన్ వాళ్ళకి. సో అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే, దీంట్లో 2 రూట్లు ఉన్నాయి. ఒకటేమో బాణగంగా రూట్, ఇంకోటేమో తారాకోటి రూట్. నేనైతే ఓల్డ్ రూట్లోనే వెళ్తున్నాను, బాణగంగా రూట్, ఎందుకంటే అక్కడైతే మనకి ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. న్యూ రూట్లో అయితే లేవు. RFID కార్డ్ కోసం మీ ఒరిజినల్ ఆధార్ కార్డు అండ్ యాత్రాపరిచి అనేది ఇంపార్టెంట్ అనమాట. అదైతే యాత్రాపరిచి ఆన్లైన్లో చేసుకోవాలి. అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ విత్ జిరాక్స్. బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ జిరాక్స్ కౌంటర్ లేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మనం ఇప్పుడు బాణగంగా ఎంట్రన్స్ దగ్గర కలుసుకుందాం. నేను బాణగంగా వరకు ఆటోలో బుక్ చేసుకున్న. ఆటో ప్రైజెస్ ఏంటంటే, బాణగంగా అయితేనేమో 150 రూపీస్ ఫిక్స్డ్ ప్రైజెస్, నో బార్గెనింగ్. అదే కనుక తారాకోట అయితే కనుక 200 చేంజ్ అట్లా ఉంటుంది. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్ బాణగంగాది. ఇక్కడైతే మాత్రం గోడ పాల్కి అని చెప్పి ఒక రేంజ్లో వెంట పడతారు. మీరు కనుక నడవగలిగితే నడవండి, ఎందుకంటే అదే మనకి పుణ్యం అనమాట. లేదా తారాకోట మార్క్ నుంచి వెళ్ళిపోండి. ఇంకా అసలు నడవాలంటే కనుక హెలిప్యాడ్ అయితే పెట్టుకోండి. అసలు ఎంట్రన్స్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ మనకి. ఇక్కడ చూస్తే కనుక అమ్మవారిది ఇట్లా పెట్టుంటుంది అనమాట. ఆ పైకి మనం వెళ్ళాలి, అక్కడ అంతా. సో మన ట్రెక్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. సో ఒక బెస్ట్ టైం చెప్పాలి మీకు, అసలు ట్రెక్కింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి. వింటర్లో అయితే కనుక మార్నింగ్ 5కే స్టార్ట్ అయిపోండి, సో దట్ మీకు టైం దొరుకుతుంది కొండపైకి ఎక్కడానికి. లైక్ ఒక 6 hours to 7 hours టైం పడుతుంది. కాబట్టి దర్శనం అయితే నీకు రిలాక్స్గా చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేయడానికి ఈజీగా ఉంటుంది. 1 dayలో కంప్లీట్ చేసేయచ్చు, బట్ ప్రాపర్ ప్లానింగ్ అయితే ఇంపార్టెంట్ మీకు. సో ఎక్కడున్నా సరే మీకు ఇలాంటి అమ్మవారు అన్నీ కనబడుతూ ఉంటాయి. సో ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ మనకి గుల్షన్ కుమార్ గారిది కూడా ఉంది, టీ సిరీస్ కంపెనీ వాళ్ళ ఆయన గుల్షన్ కుమార్ గారు ఇక్కడ మొత్తం పాటలన్నీ పాడవన్నీ ఉన్నాయి. సో ఇట్లా లంగర్కి కావాలంటే కూడా ఇట్లా వెళ్ళొచ్చు. ఇట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది ముందర చెప్తున్నా, ఇది ఓల్డ్ రూట్, న్యూ రూట్ కాదు. సో ఇక్కడ రాసింది కదా, న్యూ ట్రాక్ అయితేనేమో ఇటు లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, ఓల్డ్ ట్రాక్ అయితేనేమో ఇటు సైడ్కి వెళ్ళిపోవడమే అనమాట. ఇట్లా ఈ రూట్లో వెళ్ళిపోవాలి మనం. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనం శుభ్రభవన్ దాకా వచ్చాము. శుభ్రభవన్లో మనకి అకామిడేషన్ అన్నీ ఉంటాయి. ఇక్కడేమో ఎక్కడ చూసినా సరే కనుక మనకి వాటర్ ATMs అయితే చాలా ఉన్నాయి. అండ్ అంబులెన్సెస్ కూడా రెడీగా ఉన్నాయి అనమాట. అంటే ఎవరికైనా హెల్ప్ కావాలన్నా ఏం చేసినా సరే అంబులెన్స్ అయితే రెడీగా ఉన్నాయి. అదొకటి. ఇంకొకటి, ట్రెక్కింగ్ చేసేవాళ్ళు మాత్రం కర్రలు అవన్నీ కూడా ఇస్తున్నారు. ఒక కర్ర మనకి 20 రూపీస్. ఇది చూడండి ఎంత స్టీప్ ఉందో ఇక్కడ. అసలు ఇది అర్ధకువారి వరకు ఇట్లానే స్టీప్గా ఉంటుంది అనమాట మనకి. సో అక్కడ చూసుకుంటే కనుక అమ్మవారిది ఉన్నాయి టెంపుల్స్. దగ్గర నుండి తీయకూడదు కాబట్టి నేను తీయట్లేదు. ఇక్కడ మాత్రం ఏంటంటే మనం చాలా ఓపికగా ఉండాలి. సో ఒకవేళ కనుక మీరు ఇక్కడికి వస్తుంటే కనుక నా సజెషన్ ఏంటంటే, యాజ్ అన్ పర్సన్ మీరు ఒక 1 month నుంచి డైలీ వాకింగ్ చేయండి. ఎవ్రీడే ఒక 6 kilometers వాకింగ్ చేసి మీ బాడీని స్ట్రైట్ చేసుకోండి. ఆ తర్వాత ట్రెక్కింగ్కి రండి. అంటే దర్శనానికి రండి. ఇప్పుడు దర్శనం టికెట్ ఉంటుంది కదా, దర్శనం రోజు నుంచి ఒక 1 month బ్యాక్ వరకు మీరు వాకింగ్ చేయండి చాలా. అప్పుడే మీకు సరిపోతుంది అనమాట. సో ఇలా మీరు పల్లకిలో కూడా వెళ్ళొచ్చు. చూస్తున్నా గుర్రాలు ఇవి. ఒకటేంటంటే, ఒకప్పుడు ఈ ఏదైతే టెంపుల్ ఉంటుందో మాతా శ్రైన్ బోర్డ్ అండర్ తీసుకోలేదన్నమాట. సో అప్పుడు ఏంటంటే, ఈ రూట్ ఏదైతే ఉందో ఇది మొత్తం రాళ్ళు రప్పలు, అసలు ఇట్లా ఏమీ బిల్డింగ్ అవన్నీ లేకపోయేసరికి ఎప్పుడైతే మాతా శ్రైన్ బోర్డ్ అండర్ కంట్రోల్లోకి వచ్చిందో, ఎప్పుడైతే అది టేక్ ఓవర్ చేసిందో, అప్పటి నుంచి టెంపుల్స్ అన్నీ నీట్గా ఫెసిలిటీస్ ఇవ్వడం జనాలకి, డివోటీస్కి. సో అవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. అండ్ ఇది గవర్నమెంట్ కిందకి రాదు, NGO. మన తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లయితే ఉందో అట్లానే ఇక్కడ కూడా సేమ్ శ్రీ మాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డ్ వాళ్ళే
హ్యాండిల్ చేస్తున్నారు. మొత్తం ఎక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నా, ఎక్కడ ఏ రిపేర్స్ ఉన్నా డొనేషన్స్తో వచ్చిన వాటితోనే మొత్తం సరి చేసి డివోటీస్కి సెట్ చేస్తున్నారు అనమాట. అంత నీట్గా అందరం కోసం జై మాతాది. కింద మీకు కూడా సపోర్ట్ చేయాలంటే కమెంట్లో జై మాతాది అని చెప్పి కమెంట్ చేయండి. ఇదొక సూపర్ సపోర్టివ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే RFID యాత్ర కాదనమాట, ఇట్లా ఉంటుంది. అలానే వెనక కండిషన్స్ రాసున్నాయి హిందీలో. ఏంటంటే ఇది ఫస్ట్ ఎప్పుడు మెడలో వేసుకోవాలని చెప్పి, తర్వాత నెక్స్ట్ ఇది రిటర్న్లో సబ్మిట్ చేయాలి, లేకపోతే మళ్ళీ అది పనిషబుల్ అఫెన్స్ అవుతుంది. అంటే మీరు రానట్లేక కిందకి మళ్ళీ అది పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో ఇది చూసుకొని ఇట్లా ఇవ్వాలి. అందులోనే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ మన కోసం ఇక్కడ మసాజ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ బాడీ అని ఉంటాయి ఇంకా ఎప్పుడంటే చేసుకోవడం. అలానే ఇది కూడా చూడండి, ఇదంతా ఉంటాయి. 15 minutes బాడీ మసాజ్కి 50 rupees తీసుకుంటారంట. ఇక్కడేమో మన అమ్మవారు ఉన్నారు. అన్న డప్పు కొడుతున్నాడు. సో ఒకటేంటంటే అమ్మవారిని మనం అసలు వైష్ణోదేవి అమ్మవారు ఎట్లా ఉంది, ఎట్లా పేరు వచ్చింది అని చెప్పి తెలుసుకోవాలంటే అమ్మవారు అనేది శైలిపుత్రి కింద వస్తుంది. త్రికోటి పర్వతాల్లో ఉండిపోయింది. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే డిస్నీ హాట్స్టార్లో శ్రీ మాతా వైష్ణోదేవి అని చెప్పి ఒక సీరియల్ ఉంది, అది చూడండి. ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పుడే డోలు కొడుతున్నారు కదా, ఏంటంటే ఎవరైతే యాత్రికులు వస్తున్నారో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వాళ్ళందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఒక పాజిటివ్ వైబ్స్ కోసం కొడుతున్నారు. అలానే ఈవెన్ అమ్మవారి హిస్టరీలో కూడా అమ్మవారిది అసలు ఏంటి ఎట్లా ఉందని చెప్పి దాంట్లో అమ్మవారు కూడా ఎప్పుడు ఇక్కడ ఉన్న జనాలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు తపన పడేది. సో అలా వైష్ణోదేవి అమ్మవారు ఎప్పుడైతే శ్రీ విష్ణుదేవుడి టెంపుల్లోకి వెళ్ళిందో మొత్తం తను చేయాల్సిన పనులు అన్నీ గుర్తొచ్చాయి. అప్పుడు ఇంకా అమ్మవారి రూపంలోకి వచ్చేసింది. అంటే ఒరిజినల్ దుర్గామాత అమ్మవారి రూపంలో వచ్చేసి ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ రాజ్యాన్ని వదిలేసి ఇక్కడ కొండల్లోకి వచ్చేసి మెడిటేషన్ చేసి ధ్యానం చేసుకున్నారు. అమ్మవారు ఇక్కడ 9 నెలల పాటు మెడిటేషన్ చేసుకొని దర్శనం చేసుకొని ఇక్కడ పవర్స్ అన్నీ పొంది ఇక్కడ ఎవరైతే ఊర్లలో ఉంటారో వాళ్ళందరి కష్టాలు తీరుస్తూ ఇక్కడే ఉండిపోయారు. మనకు కూడా దర్శనాలు ఇస్తున్నారు అనమాట. ఇక్కడ పక్కన చూసుకుంటే మా మదర్ నడుస్తుంది. ఇది చూసుకుంటే కనుక జమ్మూలో కట్రా ఊరు ఇది. అంటే కొండపై నుంచి మనకి కట్రా ఊరు ఇట్లా కనబడుతుంది. ఇంకా మనకి సూర్యోదయం అవ్వలేదు. అసలు చలిగాలి అయితే కొంచెం తగ్గింది, బెటర్. బట్ ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. ఇంకా మనం అర్ధకువారికి ఒక 1.5 to 2 kilometers దూరంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే సీనిక్ బ్యూటీ చూడండి అసలు ఎంత బాగుందో. ఇంత కష్టపడిన తర్వాత ఇంత పైకి వచ్చి ఆ సీనిక్ బ్యూటీని చూస్తుంటే అది తెలియని ఆనందం అసలు సూపర్ అనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి వేటు అర్ధకువారి అని చెప్పి రాస్తుంది. ఇటు దారి అన్నమాట. ఇక్కడ ఏమో మనకి ఓన్లీ పోనీస్కి సపరేట్గా ట్రాక్ కూడా పెట్టారు. సో సక్సెస్ఫుల్లీ మనం అర్ధకువారి దాకా వచ్చాం. అంటే అర్ధకువారి అంటే 6 to 6.5 kilometers దూరం ట్రెక్ చేసామన్నమాట. అర్ధకువారి అంటే అర్ధ అంటే హాఫ్, అంటే మన మొత్తం ట్రెక్లో సగం. కువారి అంటే అమ్మవారు, అంటే అమ్మవారు చిన్నప్పుడు టైంలో ఉన్నప్పుడు కొంచెం చేసుకుంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక ఇదే మొత్తం ఇక్కడంతా ఇది చూసుకోవాలి. ఇక్కడ అమ్మవారిది దర్శనం ఉంటుంది. దానికోసం అనేది ఇక్కడ డొనేషన్ స్లిప్ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ పర్ హెడ్ 300 rupees తీసుకొని వెయిటింగ్ లిస్ట్లో ఉంటే, అంటే వెయిటింగ్ లిస్ట్ సమ్మర్లో అయితే కనుక ఏమో మనకి 3 days 4 days కూడా ఉంటుంది. అదే కనుక వింటర్లో అయితే మనకి 1 day హాఫ్ డే వరకు అయితే ఉండొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే కనుక స్లిప్ తీసేసుకొని వెయిటింగ్ లిస్ట్ హాఫ్ డే ఉంటే కనుక పైన అమ్మవారి దర్శనం చేసేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారనమాట. సో అట్లా ఇది చూస్తే ఇక్కడ శ్రీమాత వైష్ణోదేవి యూనివర్సిటీ దాని గురించి కూడా ప్రమోషన్ చేస్తున్నారు. గుడ్ వన్.
ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ అర్ధకువారిలో కూడా మనకి ఫ్రీ భవన్ అకామిడేషన్స్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ కనుక కింద మనకి దొరకకపోతే కనుక లైక్ కట్రా అనే ఊర్లో దొరకకపోతే మనం అర్ధకువారి దగ్గర కూడా వచ్చి భవన్లో స్టే చేయొచ్చు. భవన్లో స్టే చేసి కొన్ని ఏమో ఫ్రీ ఉన్నాయి, కొన్ని ఏమో ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రీ బుకింగ్ మళ్ళీ శ్రీ మాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డ్లోనే చేయాలి. అక్కడే అకామిడేషన్లో మనం అర్ధకువారి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ వస్తుంది. బేసిక్గా ఇక్కడ చూసుకుంటే కనుక శ్రద్ధా భవన్ అని ఒకటి ఉంది, రెంటెడ్ అకామిడేషన్ ఉంది, భాగవతి భవన్ అని చెప్పి ఒకటి ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా శ్రద్ధా భవన్ ఏమో ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ, దానికి ఏం బుకింగ్ ఉండదు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్. అదే కనుక భాగవతి భవన్ ఏమో ఆల్రెడీ మనం వెబ్సైట్లో బుక్ చేసుకొని ఇక్కడికి రావాలి. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి గర్భ్ జూన్ ఆరతి దర్శనం టైమింగ్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఒకసారి పాజ్ చేసుకొని వీడియో చూడండి, నోట్ చేసుకోండి. సో ఇటే మనం వెళ్ళాల్సింది వే టు భవన్. సో ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ బ్లూ కలర్లో మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, బ్లూ కలర్లో అక్కడ నుంచి మనం కొండపైకి ఎక్కుతున్నాం అనమాట. సో బ్లూ కలర్ ఏదైతే ఉందో అదంతా మనకి శ్రీమాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డ్ వాళ్ళు అరేంజ్ చేసింది ట్రెక్ లాగా. సో ఇప్పుడే మనం ఇక్కడ భోజనాలయ అని రాసింది కదా, భోజనాలయలో చాయ్, కాఫీ ఇంకా బిస్కెట్స్ అన్నీ తిన్నాము. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ప్యాకెట్ మీద ఏదైతే ప్రైస్ ఉందో దానికే అమ్మేస్తున్నారు, దానికే ఇచ్చేస్తున్నారు కూడా. అండ్ చెప్పాలంటే ప్రైజెస్ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ప్రైవేట్ వాళ్ళకంటే చాలా బాగుంది. అండ్ స్టాండర్డ్స్ చాలా మీట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైతే దారిలో ఉన్నారో ఒకవేళ అలసిపోతే కనుక భోజనాలయంలోకి రండి. అండ్ ఈ భోజనాలయాలు ఎక్కువ ఉండేది మాత్రం అర్ధకువారి తర్వాత మాత్రమే, అర్ధకువారి ముందరైతే ఉండదు. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే అర్ధకువారి తర్వాత నుంచి మనం భవన్ వరకు బ్యాటరీ కార్స్ అయితే ఉన్నాయి. అర్ధకువారి వరకు మాత్రం మనకి 2 ways, ఒకటి ఏంటంటే 3 ways, ఒకటి హార్స్, ఒకటేమో మన ట్రెక్కింగ్ చేసుకుంటూ లెగ్స్తో రావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే పల్లకి. ఇప్పటిదాకా మనం ఆల్మోస్ట్ 8 kilometers దాకా నడిచాం. ఇంకా భవన్కి 3 kilometers డిస్టెన్స్ ఉంది. ఏంటంటే మీకు అర్ధకువారి నుంచి భవన్ వరకు చాలా స్లో అంటే లైక్ స్టీప్ ఎక్కువ ఉండదు, నార్మల్గా వాకింగ్ ట్రాక్ లాగానే ఉంటుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి ఈజీగా ఉంటుంది అక్కడ. అండ్ ఇంకోటి అర్ధకువారి వరకు మాత్రం చాలా స్టీప్గా ఉంటుంది, చాలా అంటే చాలా స్టీప్. కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా మనకి బ్యాటరీ కార్స్ ఇప్పుడు వస్తుంది చూడండి, ఇలా బ్యాటరీ కార్స్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఇవే బ్యాటరీ కార్స్ ఎలక్ట్రిక్తో నడుస్తాయి కాబట్టి చాలా పొల్యూషన్ ఫ్రీ. దాంతో ఇన్ని కొండలు ఎక్కి వస్తే ఫస్ట్ వ్యూ ఆఫ్ భవన్ అది ఎంత బాగుందంటే అంత బాగుంది. లిటరల్లీ నా ఫేస్లో హ్యాపీనెస్ అసలు ఇంకో రేంజ్, నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అంతకు మించి ఆల్మోస్ట్ మనం 11 kilometers వచ్చాము. ఇంకా 1 kilometer దూరం నుంచి మనకి ఫస్ట్ వ్యూ కనపడుతుంది. ఎంత హ్యాపీగా ఉన్నాయంటే అమ్మవారు ఇంత దూరంలో ఎక్కి అప్పట్లోనే వచ్చి ఉన్నారంటే గ్రేట్. త్రికూట పర్వతం ఆల్మోస్ట్ పైకి వచ్చాము. భవన్ నుంచి మళ్ళీ మనకి భైరవ్ బాబాకి ఆల్మోస్ట్ 3 kilometers ఉంటుంది. అక్కడి నుంచి రోప్వే వెళ్ళిపోవచ్చు, లేదా వాకింగ్ కూడా చేయొచ్చు. రోప్వేలో అయితే మనకి క్యూ ఉంటుంది, బట్ 3 minutes to 5 minutes లోపల తీసుకెళ్ళిపోతారనమాట ఇది. అండ్ ఇలా ఇక్కడ కూర్చోడానికి మనకి సీట్లు కూడా ఉన్నాయి. సో ఇది ఇంకొక వ్యూ అనమాట. ఇది సెకండ్ వ్యూ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. మనకి చాలా చల్లగా ఉందండి ఇక్కడ పైన. సుమారు ఎంత ఫాగ్ ఉందంటే అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ కొండ ఎండ పడుతుంది, ఇక్కడేమో చల్లగా ఉంది. సో ఇంకా ఆల్మోస్ట్ మనం భవన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. మీరు ఒకవేళ కనుక కొండపైకి చాలా వింటర్ సీజన్ కాబట్టి చాలా చల్లగా ఉంది కదా, వస్తే ప్రికాషన్స్ అన్నీ తీసుకొని రండి. సో దట్ హెల్ప్ అవుతుంది మీకు. జై మాతాది అనుకుంటూ ముందరికి వెళ్ళిపోవడమే. ఇక్కడ కోతలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అసలు ఏవి చూసినా వెంటనే పట్టేసుకుంటున్నాయి. సో ఇప్పుడే మనం భవన్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక గేట్ నెంబర్ 3లో లాకర్స్ పెట్టాలి. అలానే ఇక్కడ ఏమో మనకి ఇక్కడ ఏదైతే గేట్ కనబడుతుందో మనకి ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. సో నేనైతే మిమ్మల్ని మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత కలుస్తాను.
సో ఇప్పుడే మనకి దర్శనం అయిపోయిందనమాట. అండ్ ఇంకా ఈవెన్ రోప్వే ఎక్కేసి భైరవ దర్శనం చేసుకున్నాం. మీరు కనుక వస్తుంటే కనుక గేట్ నెంబర్ 5లోంచి వెళ్ళొచ్చు, గేట్ నెంబర్ 3లోంచి వెళ్ళొచ్చు. ఇంకా ముందర అన్ని బుకింగ్ చేసుకోండి. ఒకవేళ మీ దాంట్లో ఎవరైనా నడిచే వాళ్ళు లేకపోతే హెలికాప్టర్ అప్ అండ్ డౌన్కి పెట్టుకోండి, బ్యాటరీ కార్ బుక్ చేసుకోండి, అన్నీ ఆన్లైన్ బుక్ చేసుకోండి. లేకపోతే కనుక ఇక్కడ కరెంట్లో అయితే కనుక బ్యాటరీ కార్ కొంచెం టైం పట్టేటట్టు ఉంది. అంటే లైక్ ఓన్లీ 10 స్లాట్స్లో మాత్రమే ఉన్నాయి, తర్వాత లేవు. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అనమాట. ఇంకొకటి, ఇప్పుడు మేము అర్ధకువారి వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ అమ్మవారిది దర్శనం చేసుకోవాలి. మా వెయిటింగ్ లిస్ట్ 500 అని చెప్పున్నా కదా, అది వచ్చిందని అనుకుంటున్నాను, లేకపోతే చూడాలి మరి. ఇప్పుడే మొత్తం అర్ధకువారిలో అమ్మవారిది గర్భజూమి అని చెప్పి ఉంది కదా, అది కూడా ఆరతి కంప్లీట్ అయిపోయింది. లక్కీగా ఏంటంటే మాకు హారతి టికెట్ దొరికింది. సో కాబట్టి దర్శనం కూడా ఈజీగా అయిపోయింది అనమాట. హారతి టికెట్ కాస్ట్ వచ్చి 300. అక్కడే స్టోర్ ఉంటుంది. అండ్ మీకు ఆల్రెడీ ముందర చూపించాను టైమింగ్స్ ఏంటి అని చెప్పి. ఇంకొకటి, దిగేటప్పుడు మాత్రం ఒక షార్ట్ కట్ ఉంది, మెట్లు దిగుతూ వచ్చేసేయండి. కానీ ఒకటి ఏంటంటే, ఎక్కేటప్పుడు మాత్రం మెయిన్ గేట్ నుంచి ఎక్కుతారు, దిగేటప్పుడు మాత్రం ఆర్మీ బేస్ క్యాంప్లో దిగుతారు. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ నో వరీస్, అంతా బాగానే ఉంటుంది. అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు, అంత సింపుల్. సో ఇప్పుడే నేను కూడా నిహారిక కాంప్లెక్స్కి వచ్చేసాను. ప్లీజ్ నచ్చినట్లయితే కనుక, వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ వీడియో. జై మాతాది.